మస్తు ముద్దుగా ఆడుతున్నాడు మీ హీరో. సరే చూస్తా. మీరు మేడం కి మీ లవ్ సరిగా సినిమా అయితే మంచిగా తీసిరు సార్. చాలా ఫీల్ గుడ్ మూవీ. కానీ పాటలు చూస్తే మణిరత్నం ఫీల్ వచ్చింది ఏందో. లొకేషన్లు మంచిగా ఉన్నాయి. ఏడున్నాయో లొకేషన్లు ఇవి. చాలా మంచిగా ఉన్నాయి. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి సాంగ్స్. ఇలా ఎవరు రాసిరు సాంగ్స్? ఇది ఒకటి రామజోగ శాస్త్రి గారు, శ్రీమణి గారు. చాలా మంచిగా తీసిరు. కానీ పాపం మనోడికి రొమాంటిక్ సీన్స్ ఏ లేవుగా. నిజం కదా, లాస్ట్ సీన్ ఒకటి ఒక హగ్గా ఆ కరోనా పోయి దుబాయ్ పోయేసి వచ్చిండు కదా. సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ గివ్ యూ నువ్వు టాపిక్ మంచిగా డైవర్ట్ చేస్తున్నావులే. చాలా మంచిగా ఉంది సార్. నాకైతే ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరు బాండింగ్, ఒక ఫాదర్కి ఎట్లా ఉంటుంది, పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటుంది. నాకు మా మదర్కి కూడా ఫాదర్కి కూడా ఇదే మంచిగా సెటిల్ అవ్వాలని ఉండే. దానికోసమే ఫాదర్ అయినా మదర్ అయినా రెస్ట్రిక్ట్ చేస్తారని కదా. సో చాలా బాగా చూపించారు ఆ సెంటిమెంట్. ప్రతి ఫాదర్ డాటర్ చూడాల్సిన మూవీ ఇది. అండ్ నువ్వు సారీ ఎందుకు చెప్పవో నాకు అర్థమైంది. చెప్పేసినావు కదా ఆల్రెడీ. నాకే చెప్పడా? సరే నువ్వు సారీ చెప్పట్లే కానీ నేను ఫ్రీగా చేసి పెడతా రేపు. ఓకే, నాకు చెక్ పంపించండి మళ్ళా ఫ్రీగా చేస్తా. చెక్ వద్దానన్నా. లెహరాయి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్లస్ దీంట్లో ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ సార్. ప్రతి ఫాదర్కి తన డాటర్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏదో ఒక కండిషన్ అంటూ ఉంటుంది, ఏదో ఒక కన్సర్న్ అంటూ ఉంటుంది. ఆ కన్సర్న్ ఏంటి అనేది మనం తొందరగా అర్థం చేసుకోము. బట్ వెన్ వీ బికమ్ పేరెంట్స్ వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. రావు రమేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ రోల్ చేశారు. హీ డిడ్ an amazing performance in this movie and the screenplay అదిరిపోయింది సార్. స్క్రీన్ ప్లే, లొకేషన్ అయితే ప్రతి లొకేషన్ సాంగ్లో తీసుకునే లొకేషన్ మణిరత్నం గారి సాంగ్ అనే ఫీల్ వచ్చింది ప్రతి సాంగ్కి. అండ్ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో మీరు చూపించిన సారీ ఎందుకు చెప్పరు అనే రీజన్ నాకు చాలా నచ్చింది. ఐ థింక్ సారీ ఎందుకు చెప్పకూడదు అనే రీజన్ మీకు తెలియాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పర్సన్ హూ డోంట్ వాంట్ టు సే సారీ ఫర్ ఎ రీజన్, ఈ సినిమా తప్పకుండా చూడాలి. అది నేను ఇప్పుడే చెప్పేస్తే వీళ్ళందరూ కొడతారు. సో ఇప్పుడు నేను చెప్పా, థియేటర్లో చూడండి. లెహరాయి సినిమా 9th రిలీజ్. ఇప్పుడే లెహరాయి సినిమా చూసేసి వస్తున్నా. చిన్న స్క్రీన్లోనే ఫీల్ అదిరిపోయింది. పెద్ద స్క్రీన్లో అయితే దద్దరు వెళ్ళిపోతుంది. మన డైరెక్టర్ స్క్రీన్ ప్లే మస్తు తీసిండు, రైటర్ మస్తు రాసిండు, సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. అబ్బా, లొకేషన్లు ఒక్కొక్కటి ఉన్నాయి. మనం అక్కడ పోయి వెకేషన్ చేసుకోవచ్చు. మన హీరో డాన్స్ అయితే ఏంది, ఫైట్లు అయితే ఏంది, అద్దరు కొట్టిండు. హీరోయిన్ కూడా చూడడానికి మంచిగానే ఉంది. నాకంటే మంచిగా కాదులే, పర్వాలేదు. లెహరాయి సినిమా థియేటర్లో 9th డిసెంబర్కి వస్తుంది. అందరూ తప్పకుండా పోయి చూడాలి. మళ్ళీ కలుస్తాం మరి.